రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొద్ది రోజులుగా వట్టి జనయ్ యాదవ్ ఏదో కుంభకోణం చేసిండు, పెద్ద ఎత్తున ఒక స్కామ్ చేసిండు అనే విధంగా పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే వట్టి జనయ్ యాదవ్కు సంబంధించిన కొడుకు వట్టి జనయ్ యాదవ్ కొడుకును కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైస్ మిల్ అని దోపిడీ ఒక వట్టి జనయ్ యాదవ్ చేసిండా? ఈ వట్టి జనయ్ యాదవ్ వట్టజనానికి సంబంధించిన రైస్ మిల్ల సంగతి ఏంది, మరి ఈ కథ అంత ఏంది, అసలు వట్టజనాన్న ఏం మాట్లాడుతూ ఉన్నాడు, జనాన్ని ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఈ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల మీదనే ఈ పీడీ యాక్టు పెడదామనే బెదిరింపులకు గురి చేసడానికి కారణమైంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండు, ఈ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నాడు ఉత్తమ్ చెప్పిందే నేడు జానయ్య చెప్తే నేరమా? ఫాల్కు వ్యవస్థలోని లోపాలే కారణమన్న వాదన దశాబ్ద క్రితమే. నాడు మిల్లర్ల కష్టాలపై ప్రభుత్వానికి ఉత్తమ్ లేఖ రాసిండట. ఏది ఈ మిల్లర్ల గురించే ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసిండట. ఒకసారి ఏం లేఖ రాసిందని చూసే ప్రయత్నం చేద్దాం. పాత లేఖను జత చేసి వివరించిన మారని ప్రభుత్వ వైఖరి. అధికారంలో లేనప్పుడు మిల్లర్ల బాధలు కనిపించాయి, ఇప్పుడు కనిపించడం లేదా? ఉత్తమ్ వైఖరి మొండితనం, రాజకీయ ద్వంద్వ ప్రమాణమా? అయితే అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు కానీ ప్రజల పక్షాన మాట్లాడినట్టు, మిల్లర్ల పక్షాన మాట్లాడినట్టు మాట్లాడతారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మిల్లర్లే వాళ్లకు ఏది వైట్ ఎలిఫెంట్ దాన్ని అంటారు కదా, సున్నం ఎంత వేసుకుంటే అంత అన్నట్టుగా ఈ మిల్లర్లే ఈ ప్రభుత్వాలను పోషించే క్రమంలో ఈ కమిషన్లకు ఆశపడి, ఒక విధంగా చెప్పాలంటే కమిషన్లకు ఆశపడి ఈ ప్రభుత్వాలు కమిషన్లకు ఆశపడి వీళ్ళ గురించి కూడా ఎక్కడ కూడా పట్టించుకోవు. దశాబ్ద రైస్ మిల్ వ్యవస్థలోని ఆచరణాత్మక సమస్యలను గుర్తించి మిల్లర్లకు గిట్టుబాటు కావడం లేదని మిల్లింగ్ ఛార్జీలు పెంచాలని అప్పుడు ప్రభుత్వానికి లేఖ రాసిన నాయకుడే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. నాడు ఆయన ప్రస్తావించిన వ్యవస్థగత సమస్యలే ఇటీవల వట్టి జనయ్ యాదవ్ పదే ప్రస్తావిస్తున్నారు. మరి నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలే నేడు జానయ్య చెప్తే అది తప్పెలా అవుతుంది అన్న ప్రశ్న ఇప్పుడు రైస్ మిల్లింగ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు వట్టి జనయ్ చెప్తుంది. కేవలం మరి వట్టి జనయ్యని ఎందుకు టార్గెట్ చేశారని అర్థం కాని పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటి ప్రభుత్వానికి రాసిన లేఖలో రైస్ మిల్లింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి అయ్యే వాస్తవ వ్యయానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మిల్లింగ్ ఛార్జీలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ కూలీలు, రవాణా తదితర ఖర్చుల పరిగణలోకి తీసుకుని మిల్లింగ్ ఛార్జీలను పెంచాలని కోరారు. 2015-16 సంవత్సరానికి రా రైస్ క్వింటాల్కు 75, బాయిల్డ్ రైస్కు 100 చొప్పున మిల్లింగ్ ఛార్జీలు చెల్లించాలని కూడా ఆయన అప్పట్లో కోరినట్లు లేఖ కనిపిస్తోంది. రాష్ట్రంలోని రైస్ మిల్లింగ్ పరిశ్రమను పరీక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకసారి 2వ పేజీలో వద్దాం. రైట్, విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అదే మాట ఇప్పుడు జానయ్య నోట ఇటీవల కాలంలో వట్టి జనయ్ యాదవ్ అనేక సందర్భాల్లో రైస్ మిల్లింగ్ వ్యవస్థలోని ప్రాథమిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దకుండా కేవలం షార్ట్ ఫాల్ పేరుతో మిల్లర్లను బాధ్యులను చేయడం సమస్యకు పరిష్కారం కాదని వాదిస్తున్నారు. ధాన్యం నాణ్యత, తేమ, నిల్వ, మిల్లింగ్ రికవరీ, రవాణా మిల్లింగ్లో ఎదురయ్యే ఆచరణాత్మక నష్టాలను పరిగణలోకి తీసుకోకుండా కాగితాలపై నిర్ణయించిన లెక్కలను ప్రమాణంగా తీసుకుని మిల్లర్లు మనుగడ సాగించడం కష్టమవుతుందని చెప్తున్నారు. అయితే నిజంగా అసలు ఈ వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని వట్టి జనయ్ చెప్తా ఉన్నాడు. వట్టి జనయ్ ఏమంటా ఉన్నాడంటే, ఈ ప్రభుత్వం కూడా దిగి రావాలి. ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసిరట ఛార్జీలు పెంచాలని. మరి అధికారంలోకి వచ్చినాక మిల్లింగ్ వ్యవస్థను ఎందుకు సెట్ చేస్తలేరు? మరి దేనికోసం సెట్ చేస్తలేరు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మరి పెండింగ్ బిల్లులు ఉన్నాయా లేదా, ఇలా ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది గుర్తించాలి కదా. ఎప్పుడు మరి దేనికోసం ఇది అదుపులో చూసుకొని మిల్లర్లు అనేకమంది అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, దోపిడీ. ఇలా మునిగేది ఎవరు? రైతులే కదా మునిగేది. ఇక్కడ కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది. దశాబ్ద క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తించిన మిల్లింగ్ రంగంలోని ఆర్థిక ఆచరణాత్మక సమస్యలను నేడు జానయ్య తన భాషలో చెప్తున్నట్టు ఆ వాదన ప్రభుత్వం ఎందుకు వినడం లేదని చెప్తా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు అది మిల్లింగ్ సమస్య, జానయ్య చెప్పినప్పుడు మాత్రం అది తప్ప. ఫాల్ అంటే దొంగతనమేనా? ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించిన, ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించిన, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. దీనిపై ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రభుత్వానికి రావాల్సిన ధాన్యాన్ని ఇప్పుడు సీఎంఆర్ కస్టమ్డ్ మిల్లింగ్ రైస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు రైతుల దగ్గర తీసుకొని మిల్లర్లకు ఇస్తారు. మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సొమ్ముని ఇవ్వకుండా పక్కదారి పట్టించి అడ్డగోలుగా అమ్ముకున్నారనుకో, వాళ్ళపైన కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది అదే. కానీ ఇక్కడ లోపాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ప్రతి షార్ట్ ఫాల్
దొంగతనంగానే పరిగణించడం శాస్త్రీయమా, న్యాయమా అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మిల్లింగ్ ప్రక్రియలో సహజంగా వచ్చే నష్టం ఎంత, ధాన్యం నాణ్యత వల్ల వచ్చే తేడా ఎంత, తేమ వల్ల ఎంత, నిల్వలో ఎంత, ప్రభుత్వ రికవరీ ప్రమాణాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలను స్వతంత్ర సాంకేతిక అధ్యయనం ద్వారా తేల్చకుండా కేవలం షార్ట్ ఫాల్ అంకే ఆధారంగా క్రిమినల్ ఉద్దేశాన్ని నిర్దేశించడం సరి అయిన పద్ధతేనా అని చెప్తా ఉన్నాడు. అసలు నిజంగా అందులో లోపాలనే తేమ శాతం ఎంత, వడ్లు ఒకవేళ నిజంగా నష్టం వస్తే అంటే తాలు తప్ప పేరుతో ఇప్పుడు వడ్లు ఎప్పుడు ఒకటే రకంగా రావు, మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, ఈ వ్యవస్థని ఎప్పుడు సర్దుబాటు చేస్తారు? మరి కేసుల వెనుక కుటుంబాల కన్నీళ్లు, షార్ట్ ఫాల్ సీఎంఆర్ బకాయిల పేరుతో మిల్లర్లపై కేసులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని కేవలం వట్టె జానన్న పైన జరుగుతున్నాయి. ఇక్కడ వట్టె జానన్న గురించే జరుగుతున్నాయి. అక్రమానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించడం ఒకటి, వ్యవస్థల లోపాల గురించి మరొకటి. ఈ రెండింటి మధ్య తేడాను ప్రభుత్వం గుర్తించే నిజాయితీగా వ్యాపారం చేస్తున్న మిల్లర్లు కూడా నేరస్తుల ముద్రను వేయాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆరోపించారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఇది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మిల్లర్లు నిజాయితీగా పనిచేస్తున్న కొందరు, ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న రైతుల దగ్గర దోచుకుంటున్న సొమ్ము కొందరిది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ కక్ష కోసం కొందరు బలి చేస్తూ ఉన్నారు. మరి నిజంగా మిల్లింగ్ వ్యవస్థను సర్దుబాటు చేసి, ఈ మిల్లింగ్ వ్యవస్థను లోపాలు లేకుండా సర్దుబాటు చేసినప్పుడు ఏ మిల్లర్ ఎంత కట్టాలో రైతుల దగ్గర అయితే అడ్డగోలు దోసుకుంటా ఉన్నారు కొందరు మిల్లర్లు. వీళ్ళ విషయం ఏంటంటే, ఈ మిల్లింగ్ అంకతోని, ఇప్పుడు మీరు చెప్పే అంకతోని 100 కోట్ల రూపాయలు ఉంటాయి ఎక్కడన్నా, 60 కోట్లు 70 కోట్ల రూపాయలు మిల్లులు సీజ్ అయ్యి క్రిమినల్ కేసులు పెట్టేదాకపోతున్నాయి. కానీ వ్యక్తిగత స్వార్థం కోసం పోతా ఉన్నాను. ఇప్పుడు వట్టజానన్న ఏం చెప్తా ఉన్నాడంటే, నా మిల్లును మహిళా సంఘాలకు ఇచ్చడానికి నేను సిద్ధమని చెప్తా ఉన్నాడు. మరి సవాల్కు సిద్ధమని చెప్పిండు. మరి వట్టజానన్న సవాల్ ఇస్తున్నట్టు మిగతా మిల్లుల వాళ్ళు ఎందుకు ఇస్తలేదు? మరి వట్టజానన్నమైన కేసులు అయినట్టు మిగతా మిల్లుల వాళ్ళ మీద ఎందుకు కేసులు అవుతలేవు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. మీరు సొంత ఇలాకాలో మంత్రిగా ఉన్నారు, ఒక నల్గొండ జిల్లా మంత్రిగా కొనసాగుతున్నారు, మీరు కొనసాగుతూ ఉన్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటలే ఎటువేని? ఈ మిల్లింగ్ అంక చూసుకొని కొందరు మిల్లర్లు అవినీతికి పాల్పడుతూ ప్రజల సొమ్ము అప్పనంగా దూసేస్తున్న సొమ్ము మరి ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? ఈ దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఎవరు బాధ్యత వహిస్తారు? మీ ప్రభుత్వం కడుతుందా, లేకపోతే మీకు వచ్చే కమిషన్ల కోసం, ఈ పార్టీ మారినప్పుడల్లా మీకు వచ్చే కమిషన్ల కోసం, మిల్లర్ల నుంచి వచ్చే కమిషన్ల కోసం మీరు సర్దుబాటు చేయకుండా ఇటు ప్రజలను ఎందుకు ముంచుతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఎందుకు ముంచుతా ఉన్నారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ బెదిరింపులకు పాల్పడు బంద్ చేయాలి. మీరు వ్యవస్థను సర్దుబాటు చేయాలో లేకపోతే రికవరీ చేయాలి. ఈ అక్రమాలకు అవినీతి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవరీ చేయాలి. కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పనిచేస్తున్నాడనే వ్యక్తిగత స్వార్థం కోసం ఒక వట్టజానన్న తప్పు చేసినని సమాజానికి ఒక వక్ర దృష్టితోని లేకపోతే ఏదో కుంభకోణం చేసిన, అవినీతికి పాల్పడు, పెద్ద ఎత్తున స్కామ్ చేసిన అనే విధంగా తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం, ఈ తప్పుడు ఆరోపణలు, తప్పుడు సమాచారం ఇది అందజేయద్దు. ఇప్పటి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని వట్టజానన్న చెప్తున్నాను. కొందరు మిల్లులు మాత్రం ఇవ్వకుండా మరి వట్టజానన్నమైన కేసులు అయినట్టు మిగతా మిల్లులు ఎందుకైతే లేవు? మొన్న సిరిసిల్లాకు సంబంధించి మేము మాట్లాడిన కేసులు పెడతా ఉన్నారు. మిల్లర్లు తమాషా చేస్తూ ఉన్నారట. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరే వట్టజానన్న తప్పు చేస్తే శిక్షించాలి, తప్పలేదు. కానీ మరి అందరికీ అదే శిక్ష ఉండాలి కదా. ఒకరికి ఒక న్యాయం, ఇంకో న్యాయం ఎట్లా ఉంటుంది? ఇది సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతులు ఇష్టానుసారంగా రైతుల దగ్గర మంచిగా వచ్చిన వాటిలు గవ్వే రేటు కొంటారు, లేకపోతే తాలు తప్ప ఉన్న వాటిలు గవ్వే రేటు కొంటారు. మొత్తం రైతులందరినీ ముస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఇలా ఈ ప్రభుత్వానికి రావాల్సిన ధాన్యాన్ని అప్పచెప్పకుండా అటు ప్రభుత్వం సొమ్ము పోతా ఉంది, ఇటు రైతులు నష్టపోతూ ఉన్నారు. దీన్ని ఎప్పుడు సర్దుబాటు చేస్తారు? మరి ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జానన్న పైన ఈ కేసులు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారో ఈ బంద్ వేసుకోవాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో మొత్తానికి వట్టజానన్నకు పెరుగుతున్న మద్దతు చూసి నిజంగా సూర్యాపేటలో ఈ బీసీ బిడ్డల కోసం కొట్లాడుతున్న ఈ అంశాన్ని చూసి ఈ పెద్ద ఎత్తున తారాస్థాయికి తీసుకుపోతున్నాడనే నేపథ్యంలో అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఒకవేళ వట్టజానన్న తప్పు చేస్తే నిజంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లులపైన కూడా అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. కేవలం మీకు అపోజిట్ ఉన్న మిల్లులపైన కాదు చర్యలు తీసుకోవాల్సింది. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.